హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో ఇన్ఆథెంటిక్ కంటెంట్ గురించి అయితే డీటెయిల్స్ షేర్ చేస్తున్నాను. ఇది చాలా 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 టు ద పవర్ ఆఫ్ 100 అనుకోవచ్చు, అంత ఇంపార్టెంట్ వీడియో. సో ఇది మీకు కంపల్సరీ లెందీనే అవుతుంది అండ్ మొత్తం అసలు ఈ టాపిక్ గురించి మొత్తం అంతా క్లియర్ చేయబోతున్నాను ఈరోజు ఈ వీడియోలో. సో వీడియో చూడండి, మొత్తం కంప్లీట్గా చూడండి. అండ్ చూడడం ఇంపార్టెంట్ కాదు, ఇంప్లిమెంట్ చేయాలి. అండ్ ఇంకో విషయం నేను చెప్పేది ఏంటి అంటే, యూట్యూబ్ రిలేటెడ్ ఏదైనా సరే మీరు కాన్సన్ట్రేషన్తో చూస్తేనే మీకు తెలుస్తుంది, కాన్సన్ట్రేషన్తో చూస్తేనే మీకు అర్థమవుతుంది. సో మీకు ఏ వర్క్ లేనప్పుడు ఓన్లీ మీరు దీనిపైన నేను కాన్సన్ట్రేట్ చేస్తాను, ఇంకా నాకు వేరే అదర్ ఏమీ లేదు అన్నప్పుడు మాత్రమే ఈ వీడియో చూడండి. అంత ఇంపార్టెంట్ వీడియో ఇది. ఎందుకంటే రీసెంట్గా ఒక స్టోరీస్ ఛానల్కి, ఒక వాయిస్ ఓవర్ ఛానల్కి 11 lakh రూపీస్ పోవడం అంటే అదే ఈ ఇన్ఆథెంటిక్ కంటెంట్ రావడం వల్ల 11 లక్షల ఉన్న ఛానల్ అయితే పోయిందనమాట. సో అసలు ఏంటి అనేది మొత్తం దీని గురించి నేను డీటెయిల్డ్గా అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో. ఒక్క సెకండ్ కూడా స్కిప్ చేయకుండా చూడండి. నేను కొంచెం స్లోగా మాట్లాడతాను, అది మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్, అంతకంటే నేనైతే ఏం చేయలేను. సో కొంచెం ఫాస్ట్ పెట్టుకుని చూడండి, ఎంతకంటే ఫాస్ట్గా మాట్లాడలేను నేను. ఈ ఇష్యూ చాలా ఛానల్స్కి వస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే ఇన్ఆథెంటిక్ కంటెంట్ అంటే ఇప్పటికిప్పుడు కొత్తగా వచ్చింది ఏం కాదు. ఇది మనకి July 15th అప్డేట్ ఉంది కదా, దాంట్లో భాగమే అనమాట ఇది కూడా. సో July 15th రోజున వచ్చిన అప్డేట్ ఏదైతే ఉందో, సో ఆ అప్డేట్కి సంబంధించిన ఎఫెక్ట్స్ అన్నీ కూడా ఇప్పుడు ఛానల్స్ పైన అయితే పడుతున్నాయి. అండ్ అది July 15th కూడా కాదు వచ్చింది, ఒక రకంగా చెప్పాలి అంటే. ఈ అప్డేట్ వచ్చి మనకి, నేను ఆ వీడియోలో కూడా చెప్పాను, సెప్టెంబర్ 2024 సెప్టెంబర్ నుంచి మనకి ఇష్యూ అయితే స్టార్ట్ అయింది. ఎప్పుడైనా సరే ఏదైనా సరే మనకి ఎలాంటి ఇష్యూస్ అయినా ఇప్పుడు ఛానల్స్కి వచ్చే ఇన్ఆథెంటిక్ కంటెంట్ కానివ్వండి, రీయూజ్డ్ ఇష్యూస్ కానివ్వండి, ఏ చిన్న మార్పులు వచ్చినా కూడా మనకి యూట్యూబ్ ముందే చెప్పదు. ఎప్పుడైనా నేను గమనించింది అదే, ఎందులోనూ కూడా అది ఎక్కడ మెన్షన్ చేయదు ముందే, కానీ ఆ ఎఫెక్ట్స్ అనేవి ఛానల్స్ పైన ముందే పడిపోతున్నాయి. అది నేను సెప్టెంబర్ 2024లోనే గమనించాను. నాకు ఎప్పుడైతే 2 ఛానల్స్ ఫెయిల్ అయినాయో అపీల్స్, నాకు అప్పుడే అర్థమైంది విషయం, ఈ అప్డేట్ ఏదో మారింది అని చెప్పి. అలా చాలా అప్డేట్స్ 2025లో కూడా బోల్డ్ అన్న అప్డేట్స్ వచ్చాయి ఈ మానిటైజేషన్ రిలేటెడ్గా. సో ప్రతి ఒక్కటి కూడా నేను వీడియో చేసి పెట్టాను. అండ్ వీడియోస్ చూసి కూడా చాలామంది ఎలాంటి మార్పు లేదు అసలు. వాళ్ళ వీడియోస్ చూస్తారు, ఓకే చెప్పారు అంటే వింటారు, కరెక్టే అని అనిపిస్తుంది, కానీ ఫాలో అవ్వట్లేదు. ఈవెన్ నేనైనా అంతే. ఇప్పుడు నాకు ఎవరన్నా వచ్చి చెప్పినా కూడా సర్లే, మనకి పని జరిగిపోతుంది అనుకోండి, మనకు పని జరిగిపోతున్నప్పుడు అది మనకి బుర్రకి ఎక్కదు. అది ఇష్యూ వచ్చిన తర్వాతే అయ్యో అప్పుడు వినుంటే బాగుండేది అనిపిస్తుంది. సేమ్ అదే జరుగుతుంది ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే. అండ్ రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్తో కూడా చెప్తాను. అంటే రియల్ టైమ్ నేను ఎప్పుడు చెప్పినా ప్రతి వీడియోలో రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్తోనే చెప్తాను. ఎందుకంటే అవి రీసెంట్గా జరుగుతున్నాయి కాబట్టి నాకు గుర్తుంటాయి అండ్ ఈజీగా మీకు అర్థమవుతుంది అని చెప్పి రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్తో కూడా చెప్తాను మొత్తం క్లియర్గా. అండ్ ఒక్కటే చెప్తాను, ఈ వీడియో భయపడాల్సిన పని లేదు. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే, నేను ఏది కూడా ఏ ఒక్క వీడియోను కూడా క్రియేటర్ని భయపెట్టడానికి అయితే చెప్పను. ఇది మనకి ఇప్పుడు ఈ టైప్ ఆఫ్ కంటెంట్ చేసేవాళ్ళు ముందు భయపడతారు. భయపడాలి, భయపడితేనే మారుతారు. భయపడని వాళ్ళు ఏంటంటే ఆ లైట్ లైన్ తీసుకుంటారు, అదేదో ఎప్పుడుకో ఇష్యూ వస్తుంది. మరి చూడండి, ఇప్పుడు July 15th వచ్చిన అప్డేట్కి ఇప్పుడు ఈ ఛానల్స్ పైన ఎఫెక్ట్ పడుతుంది అంటే అర్థం ఏంటి? ఇది ఇన్ఆథెంటిక్ కంటెంట్ అనేది ఇప్పుడు కొత్తగా వచ్చింది ఏం కాదు. మీరు చూడండి, నేను స్క్రీన్ షాట్ కూడా యాడ్ చేస్తాను. July 15th నుంచి ఈ రిపిటేటివ్ కంటెంట్ని జస్ట్ ఇన్ఆథెంటిక్ కంటెంట్ లాగా పేరు చేంజ్ చేశాను అనమాట, అంతే. సో ఇలాంటి దాని కిందకి బోల్డ్ చాలా రకాల వీడియోస్ అయితే వస్తాయి. అవన్నీ నేను క్లియర్గా ఎగ్జాంపుల్స్తో సహా చెప్తాను. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే, యూట్యూబ్లో ఏదన్నా ఇష్యూ వచ్చింది అంటే అన్ని ఛానల్స్కి ఒకటేసారి పడిపోదు ఆ అప్డేట్ వచ్చేసి. ఒకే టైప్ ఆఫ్ ఛానల్స్ అయినా కూడా, ఇప్పుడు 2 ఫ్రెండ్స్ ఉన్నారు అనుకోండి, ఇద్దరు సేమ్ వీడియోస్ చేస్తున్నారు, సేమ్ ఒకే రకంగా ఉంటాయి వీడియోస్. అంటే సేమ్ అంటే 2 ఛానల్స్లో ఒక వీడియో అని కాదు, ఒకటే టైప్లో చేస్తున్నారు అనుకోండి వీడియోస్. ఒకరికి మానిటైజేషన్ అవ్వచ్చు, ఒకరికి అవ్వకపోవచ్చు, లేదా ఇద్దరికి అయ్యి ఒకరికి మానిటైజేషన్ పోవచ్చు, ఒకరికి మిగలొచ్చు. అండ్ ఆ మిగిలిన వాళ్ళకి కూడా మానిటైజేషన్ పోతుంది ఎప్పటికైనా సరే, ఇదిగో ఇట్లాంటివి వచ్చినప్పుడు. సో ఎప్పుడైనా సరే మీరు వేరే ఛానల్తో కంపేర్ చేసుకోకూడదు. మనం కరెక్ట్గా పోస్ట్ చేస్తున్నామా లేదా అనేది ఇంపార్టెంట్. ఆటోమేటిక్ సిస్టమ్కి మీ ఛానల్ ఎప్పుడు దొరుకుతుందో అప్పుడు ఈ ఇన్ఆథెంటిక్ కంటెంటో, రీయూజ్డో, రిపిటేటివ్ ఏదోటి పడుతుంది అనమాట. ఇది పెద్ద క్వశ్చన్ అనమాట అందరికీ. అసలు ఈ ఇన్ఆథెంటిక్ కంటెంట్ అని వచ్చిన తర్వాత నా దగ్గరికి వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది అడిగిన ఒకే ఒక క్వశ్చన్ ఏంటి అంటే ఎవరికి వాళ్ళు ఏంటంటే, వాళ్ళు వేరే ఛానల్స్తో కంపేర్ చేసుకుంటూ ఉంటారు. అంటే వేరే ఛానల్స్ అంటే సేమ్ రిలేటెడ్లో వేరే ఛానల్స్ ఏమైనా సేమ్ టాపిక్లో వేరే ఎవరైనా వీడియోస్ చేస్తున్నారు అనుకోండి, వాళ్ళకి మానిటైజేషన్ యాక్టివ్లో ఉందనుకోండి, వాళ్ళకి ఎందుకు ఉంది నాకు ఎందుకు పోయింది, ఇదే రీజన్ అనమాట. అన్ని ఛానల్స్కి ఒకటేసారి పడదు ఎఫెక్ట్.
మరి చూడండి ఇప్పుడు ఒక ఛానల్కి అయితే 11,74,000 రూపాయలు పోయినాయి. పోవడం అంటే అదే ఇప్పుడు ఇనాథెంటిక్ కంటెంట్ అంటే ఏంటంటే అపీల్ కూడా రావట్లేదు. అపీల్ వచ్చినా కానీ అది టెక్స్ట్ అపీల్ వస్తుంది. దాని సంగతి చివరిలో చెప్తాను ఎట్లా చేయాలి ఏంటనేది అదంతా కూడా. సో ఆ అపీల్ వీడియో అపీల్ వచ్చిందనుకోండి, వీడియో అపీల్ అంటే మన బాధ వాళ్ళతో చెప్పి మనం చూపించడానికి ఏమన్నా ఉంటుంది, నేనే ఎడిట్ చేస్తున్నాను ఇలా అలా చేస్తున్నాను అని చెప్పి. కానీ ఈ టైప్ ఆఫ్ కంటెంట్కి ఇది వరకు అపీల్స్ చేస్తే చాలా ఛానల్స్ అపీల్ సక్సెస్ అయినాయి. కరెక్ట్గా చేసినా రాంగ్గా చేసినా కూడా సక్సెస్ అయిన ఛానల్స్ కూడా ఉన్నాయి. ఇట్లా రాంగ్ చేసినా కూడా అపీల్స్ సక్సెస్ అయిపోతున్నాయి కాబట్టి వీళ్ళు ఇది తీసుకొచ్చారనమాట. సో ఇంకా 3 months రెవెన్యూ రాదు అండ్ ఆ వచ్చిన రెవెన్యూ అంతా కూడా పోయినట్టే. ఇప్పుడు వాళ్ళకి అదే జరిగింది. ఆ స్క్రోలింగ్ టెక్స్ట్ స్టోరీస్ ఛానల్ అట అది 11 లక్షలు ఉన్నాయి. అంటే మన తెలుగు వాళ్ళు కాదు, మేబీ ఇండియా వాళ్ళైనా అయి ఉండొచ్చు లేదా ఫారిన్ వాళ్ళైనా అయి ఉండొచ్చు. సో $13.5K వచ్చాయంట. నేను చూస్తే 11,74,000 అని చెప్పి వచ్చిందనమాట. సో అన్ని రూపీస్ పోయినట్లు. అది రావడానికి వాళ్ళు ఎంత కష్టపడి ఉంటారు. సో ఇక్కడ అసలు మెయిన్ ఇనాథెంటిక్ కంటెంట్ అంటే ఏంటి అంటే వీడియోస్ అన్నీ ఒకే రకంగా ఉండకూడదు. వాయిస్ ఓవర్ ఛానల్స్ మెయిన్గా స్క్రోలింగ్ టెక్స్ట్ అవనివ్వండి, ఇమేజెస్తో వాయిస్ ఓవర్ అవనివ్వండి, ఏవైనా సరే ఈ 2 type ఆఫ్ ఛానల్స్కే ఎక్కువ ఇష్యూస్ వస్తున్నాయి. వాయిస్ ఓవర్ ఛానల్స్కి, టెక్స్ట్ ఇమేజెస్ పెట్టే వాటికి. అయితే ఇక్కడ ఈ టెక్స్ట్తో చూసుకుంటే ఫస్ట్ కనుక స్క్రోలింగ్ టెక్స్ట్ ఎక్కువ మంది పెడుతూ ఉంటారు. జస్ట్ స్క్రోలింగ్ టెక్స్ట్, బ్యాక్గ్రౌండ్లో ఇంకేమి మార్పు ఏమి ఉండదు. ఇది కూడా నేను July 15th కంటే ముందే చెప్పాను యాక్చువల్గా. మీరు ఇమేజెస్ మార్చండి. ఇప్పుడు ఒక వీడియో ఉంది, ఒక వీడియోలో మీరు బ్యాక్గ్రౌండ్లో ఒక ఇమేజ్ వాడారు. ఆ బ్యాక్గ్రౌండ్లో యూజ్ చేసిన ఇమేజ్ పైన మీరు స్క్రోలింగ్ టెక్స్ట్ పెట్టుకోవచ్చు. స్క్రోలింగ్ టెక్స్ట్ యాడ్ చేసి వాయిస్ ఓవర్ ఇవ్వచ్చు. సో స్క్రోలింగ్తో పాటు వాయిస్ ఓవర్ ఉంటుంది అండ్ బ్యాక్గ్రౌండ్లో వేరే ఇమేజ్ ఉంటుంది. అలా మీరు వీడియోకి కూడా వేరే ఇమేజెస్ వాడాలి. అది మెయిన్ ఇంపార్టెంట్. అండ్ నా సజెషన్ అయితే ఇన్ని అప్డేట్స్ వస్తూ ఉన్నాయి కాబట్టి అసలు ఆ స్క్రోలింగ్ టెక్స్ట్లు మానేసి మీరు వీడియోలో కనిపిస్తూ చేయడం బెటర్ అనేది నా ఒపీనియన్. అంటే ఇప్పుడు మన వీడియో ఇట్లా అడ్డంగా 16:9 రేషియోలో ఉంటుంది కదా, హాఫ్ మీరు కనిపిస్తూ, కొన్ని మీరు కనిపించడం ఇష్టం లేకపోతే మాస్క్ పెట్టుకునైనా ఏదో ఒకటి అట్లా మనిషి కనిపించేది వేరు కదా. రైట్ సైడ్ కావాలంటే స్క్రోలింగ్ పెట్టుకోండి. ఎక్కువ మంది ఏంటంటే మా ఆడియన్స్కి స్క్రోలింగ్ అలవాటు అయిపోయింది, వాళ్ళు ఇమేజెస్ వద్దంటున్నారు ఇట్లా అని చెప్తూ ఉంటారు. పోనీ మీరు అట్లా చేయండి, ఒక పక్కన మీరు కనిపిస్తూ చిన్నగా అయినా సరే, చిన్నగా అంటే మరీ ఇంత నల్లకంత కాదు, కొంచెం పెద్దగా పెట్టి మీరు కనిపిస్తూ చేశారనుకోండి అసలు ఏ గొడవ ఉండదు కదా. అండ్ ఇంకోటి కొంతమంది తెలివితేటలు వాడతారు ఏంటంటే ఒకటే వీడియోని తీసుకుని, అంటే వాళ్ళు అక్కడ మాట్లాడరు, వాయిస్ ఓవర్ ఏమో బ్యాక్గ్రౌండ్లోనే ఇస్తారు, వీడియోలో మాట్లాడకుండా ఊరికే అట్లా కెమెరా ముందు కూర్చుంటారు. అంటే మాస్క్ ఉంటుంది కదా, ఎట్లాగూ ఊరికే అలా కూర్చుని ఒక 10 నిమిషాలు అట్లా వీడియో రికార్డ్ చేసుకుని అదే వీడియోని అన్ని వీడియోస్కి యాడ్ చేసేస్తారు. మళ్ళీ మీరు అలా పెట్టినా కానీ అది రీయూజ్డే అవుతుంది. సో వేరే వీడియోసే ఉండాలి. ఏమైనా మీరు అక్కడ మాట్లాడకపోయినా మీరు బ్యాక్గ్రౌండ్లో వాయిస్ ఓవర్ ఇస్తున్నా కానీ మీరు 10 వీడియోలు తీసారంటే, అది 10 వీడియోలు పెట్టాలనుకుంటున్నారంటే 10 వీడియోలు షూట్ చేయాలి మీరు అట్లా. అది ఊరికే కెమెరా ముందు కూర్చునే మాట్లాడకుండానే ఒకవేళ మీరు అలా షూట్ చేసుకునేటట్లయితే. సో ఇక్కడ మెయిన్ రూల్ ఏంటి అంటే రిపీటెడ్గా వీడియోస్ అనేది పెట్టకూడదు. ఒకటే వీడియోని రిపీట్ చేసి పెట్టకూడదు. అండ్ వీడియోస్ అన్నీ చూడడానికి ఒకే రకంగా ఉండకూడదు. ఇది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. సింపుల్గా అయిపోవాలి అన్న ఇదితోనే చూస్తారు ఎక్కువ మంది. ఇక్కడ మనకి యూట్యూబ్లో సింపుల్గా అయిపోతుంది అంటే దాని వెనకాల ఏదో నెగిటివ్ ఉందనే అర్థం. ఏదైనా మనం ఆ వీడియో కోసం ఏదైనా ఎఫర్ట్ పెడితేనే ఏదైనా చేయగలం. సో మీరు ఎప్పుడైనా సరే స్క్రోలింగ్ టెక్స్ట్ ఇవ్వాలి అనుకుంటే కనిపిస్తూ చేయండి. ఇహ నుంచి ఇప్పుడు వరకు పెట్టినా కూడా పెట్టి అలా ఉంచేసి నెక్స్ట్ నుంచి అప్లోడ్ చేసే వీడియోస్ అన్నీ కూడా స్క్రోలింగ్ టెక్స్ట్ పెట్టినా మీరు కనిపించే విధంగా చేయడానికి ట్రై చేయండి. మెయిన్గా టెక్స్ట్ రిలేటెడ్ వీడియోస్కి చెప్తున్నాను. బ్యాక్గ్రౌండ్ అన్నిటికీ వేరేగానే ఉండాలి, అందులో ఏ డౌట్ లేదు. ఎలాగో మీరు కనిపిస్తున్నారు కదా అని మళ్ళీ సేమ్గా పెట్టేసేయకండి. అంటే ఎలాగో కనిపిస్తున్నాం కదా అని చెప్పి ఒక ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ తీసుకుని దానిపైన టెక్స్ట్ పెట్టి అట్లా అయితే చేయకండి. సో ఈ టైప్ ఆఫ్ కంటెంట్ దాని కిందకే వస్తుంది అనమాట. ఇప్పుడు ఆ ఛానల్ పోయింది, అట్లాగే ఇనాథెంటిక్ కంటెంట్ అని చెప్పి పోయింది. సో ఇన్ని అప్డేట్స్ వస్తున్నాయి కాబట్టి కనిపిస్తూ చేసేయమని చెప్తున్నాను అనమాట. ఒకటి. ఇంకోటి ఇమేజెస్తో వాయిస్ ఓవర్ ఛానల్స్. ఈ ఇమేజెస్తో వాయిస్ ఓవర్ ఛానల్స్కి మెయిన్గా ఇమేజెస్ రిపీట్ చేయకూడదు. అది ఏఐ ద్వారా జనరేట్ చేయండి. గూగుల్ ఏ ఇమేజెస్ అయినా మీరు వాడుకోవచ్చు, మీరు ఓన్గా షూట్ చేసిన ఇమేజెస్ అయినా వాడుకోవచ్చు. ఇక్కడ మీరు ఓన్గా షూట్ చేసిన ఇమేజెస్ అయినా కూడా మీకు రీయూజ్డ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అపీల్ చేయొచ్చు. అపీల్ ఇన్ఆథెంటిక్ కంటెంట్ వస్తే అపీల్ చేయలేము. ఒకవేళ రీయూజ్డ్ కంటెంట్ వచ్చింది అనుకోండి, రీయూజ్డ్ కంటెంట్ వస్తే మనకు అపీల్ వస్తుంది. అపీల్ వస్తే మనం అపీల్ చేస్తే అపీల్ సక్సెస్ అవుతే మానిటైజేషన్ అవుతుంది అనమాట. సో మీరు ఆ అపీల్ సక్సెస్ అవ్వాలి అంటే ఇవి ఫాలో అవ్వాలి. ఒక అబ్దుల్ కలాం గారు ఉన్నారు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, అతని ఇమేజెస్ ఒక 10 ఉన్నాయి. ఆ 10లో
ఫస్ట్ ఇమేజ్ని మీరు ఒక ఫస్ట్ వీడియోలో వాడారు, ఇంకా అంతే, అసలు ఆ ఇమేజ్ పని అయిపోయినట్లే. ఇంకా మీరు ఆ ఇమేజ్ని మీరు ఇంకా నెక్స్ట్ మీ వీడియోస్లో కానీ షార్ట్స్లో కానీ యూజ్ చేయకూడదు. ఆ విధంగా ఉండాలి ఇమేజెస్తో వాయిస్ ఓవర్ ఛానల్స్. యాక్చువల్గా నిన్న ఒకళ్ళు వచ్చారు ఇట్లాగే, వాళ్ళు చూసారంట వీడియో, ఆ ఇమేజెస్ వీడియో చూసి కూడా సర్లే మనకి నడిచిపోతుంది కదా అని చెప్పేసి అలా పెట్టుకుంటూ వెళ్ళిపోయాము, ఇప్పుడు వచ్చింది ఇన్ఆథెంటిక్ కంటెంట్ అనేసి చెప్తున్నారు. సో అట్లా ఇమేజెస్ అనేది అసలు రిపీట్ చేయకూడదు. ఇమేజెస్ అనేది ఎప్పుడైనా సరే మీరు ఒక మనిషికి సంబంధించిన ఇమేజ్ ఒక 10 తీసుకుంటే 10 వీడియోల్లో యాడ్ చేస్తే ఆ 10 కూడా ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్కటి, ఇక 10 ఇమేజెస్ని మీరు వాడటానికి లేదు. మీరు అదే మనిషి గురించి చెప్పాలన్నా కూడా మరి వేరే సొల్యూషన్ వెతుక్కోవడమే తప్ప ఆ 10 ఇమేజెస్ యూజ్ చేయడానికి లేదు. మరి ఎలా గుర్తుంటాయి అసలు ఆ ఇమేజెస్ మనం వాడామా లేదా అంటే అది గుర్తుపెట్టుకోవాల్సింది, ఇంక అంతకంటే మనం ఏం చేయలేం. మనుషులుగా మనం పట్టుకోలేనిది ఆటోమేటిక్ సిస్టమ్స్ ఈజీగా పట్టుకుంటాయి. సో ఇది ఇమేజెస్తో వాయిస్ ఓవర్ గురించి. అలాగే వీడియోస్తో వాయిస్ ఓవర్. వీడియోస్ అంటే ఏఐ వీడియోస్ ఉంటాయి కదా, ఎక్కువ మంది ఏంటంటే ఏఐ వాయిస్ ఇస్తేనే ఇష్యూ వస్తుంది అనుకుంటున్నారు. ఏఐ వాయిస్ కాదు, హ్యూమన్ వాయిస్ ఇచ్చిన ఛానల్స్కి కూడా వచ్చింది ఇష్యూ. సో ఓన్లీ ఏఐ వాయిసే కాకుండా హ్యూమన్ వాయిస్ ఇచ్చినా ఎందుకు వచ్చింది అంటే ఈ రూల్స్ ఫాలో అవ్వకపోవడం వల్లే. ఇప్పుడు ఏఐ వీడియోస్ వాడుతున్నారు అనుకోండి, మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఏఐ ద్వారా మీరు ఒక వీడియోని జనరేట్ చేశారు, మీరు ఒక స్టోరీ చెప్తున్నారు, ఆ స్టోరీకి ఆ సీన్కి తగినట్లు ఒక వీడియో జనరేట్ చేశారు, ఆ వీడియోని యాడ్ చేస్తారు. అక్కడ యాడ్ చేసి మళ్ళీ నెక్స్ట్ సీన్కి తగినట్లు ఇంకో వీడియో జనరేట్ చేసుకుంటారు. అలా ఒక 10 సీన్లు జనరేట్ చేసి ఒక వీడియోలో యాడ్ చేశారు. ఇక అదంతే, ఆ 10 వీడియోస్ ఇంకా మీరు వేరే ఏ వీడియోస్లోనూ వాడకూడదు. సో అది కూడా రిపీటెడ్ కంటెంటే అవుతుందన్నమాట. సో దానివల్ల కూడా మీకు రీయూజ్డ్ ఆర్ ఇన్ఆథెంటిక్ కంటెంట్ అయితే వస్తుంది అనమాట. సో ఇమేజెస్ కానీ వీడియోస్ కానీ ఏది రిపీట్ చేయకూడదు. నాట్ ఓన్లీ ఏ వీడియోసే కాదు, మీరు ఓన్గా షూట్ చేసిన వీడియోస్ని కూడా రిపీట్ చేయకూడదు. ఈ టైప్లో ఇది కూడా ఒక రూల్ అనమాట యాక్చువల్గా. అండ్ ఇంకోటి, వాయిస్ ఓవర్ కంపల్సరీ ఉండాలి. అండ్ ఏఐ వాయిస్ అయినా ఇవ్వచ్చు, ఎలాంటి ఇష్యూ లేదు. కానీ ఈ ఏఐ వాయిస్ అనేది కూడా ఎక్కువ మంది ఏం చేస్తున్నారంటే ఒకటే వాయిస్ తీసుకుని అన్నిటికీ అదే కొట్టుడిహ, అలా ఉండకూడదు. ఎప్పుడు కూడా ఏఐ వాయిస్ ఇవ్వచ్చు, ప్రాబ్లం ఏం లేదు అక్కడ. కానీ మీరు డిఫరెంట్గా ఉండాలి. అంటే ఇప్పుడు ఆ ఏఐ వాయిస్లు ఏంటంటే ఎక్కువ శాతం ఒకటే ఫ్రీక్వెన్సీలో ఉంటాయి. వీడియోస్ కూడా ఎమోషన్ ఉంటుంది కదా వాటిల్లో. ఇప్పుడు మనమే ఉన్నాం మనుషులుగా, మనం వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు ఏంటంటే ఒకటేలాగా ఇస్తున్నా కూడా అది ఎంతో కొంత మార్పు ఉంటుంది. మన వాయిస్లో మార్పు అవనివ్వండి, మనం మాట్లాడే ఫ్రీక్వెన్సీలో మార్పు అవనివ్వండి. అంటే మనం కోపంగా ఉంటే అంటే కొంచెం మన మైండ్ సెట్ని బట్టి కూడా మన వాయిస్ అనేది మారుతూ ఉంటుంది. మనం కోపంగా ఉంటే ఒక రకంగా ఉంటుంది, మైండ్ రిలాక్స్డ్గా ఉంటే ఒక రకంగా ఉంటుంది. అలా వీడియోకి డిఫరెన్స్ ఉంటుంది ఎంతో కొంత. ఏ 2 వీడియోస్ కూడా మ్యాచ్ అవ్వవు హ్యూమన్ వాయిస్ ఇస్తే. బట్ ఈ ఏఐ వాయిస్లతో ఏంటంటే చాలా ఛానల్స్కి ఒకటే రకంగా ఉంటాయి వాయిస్లు. ఇప్పుడు ఒక వెబ్సైట్ ఉందనుకోండి, ఆ వెబ్సైట్లో ఉండే వాయిస్ అది అందరూ వాడుతున్నారు అనుకోండి, సేమ్ వాయిస్ అన్నట్లు అయిపోతుంది కదా, అక్కడ ఒకటే వాయిస్ ఇస్తున్నట్లు అయిపోతుంది. అది మెయిన్ మిస్టేక్ జరుగుతుంది అనమాట ఏఐ ద్వారా. ఇప్పుడు ఈ ఇన్ఆథెంటిక్ కంటెంట్ అని వచ్చిన ఛానల్స్లో హ్యూమన్ వాయిస్ ఇచ్చిన వీడియోస్ కూడా ఉన్నాయి. సో అది ఇష్యూ కాదు, హ్యూమన్ వాయిస్ ఇస్తేనే ఇది అని కాదు ఇక్కడ అసలు. సో ఇదొక టైప్ ఆఫ్ కంటెంట్ అనమాట, రీయూజ్డ్ కిందకు వచ్చేవి, ఇన్ఆథెంటిక్ కంటెంట్ కిందకు వచ్చేవి. ఇవేంటంటే జస్ట్ మనం లైక్ ఇమేజెస్ తీసుకుని వాయిస్ ఓవర్ ఇవ్వడము ఇట్లాంటి వీడియోస్ కదా. సో వీటి సంగతి పక్కన పెడితే మనం ఓన్గా షూట్ చేసే వీడియోస్లో కూడా ఉంటుంది. అండ్ అలాంటి ఛానల్కి కూడా రీయూజ్డ్ ఇన్ఆథెంటిక్ కంటెంట్ వచ్చింది కూడా నేను చూశాను. అవి ఏ టైప్ ఆఫ్ వీడియోస్ అంటే, దీని గురించి నేను ఎప్పుడైతే రీయూజ్డ్ కంటెంట్ వచ్చిందో, నాకు ఎప్పుడైతే అర్థమైందో రీయూజ్డ్ అంటే ఏంటి అనేది, నేను ఎప్పుడైతే రీయూజ్డ్ ఇష్యూస్ రిజాల్వ్ చేయడం స్టార్ట్ చేశానో ఒక 1.5 to 2 years నుంచి, అప్పటి నుంచి నేను చెప్తూనే ఉన్నాను ఇది. ఇప్పటి వరకు కూడా అది ఫాలో అవ్వని ఛానల్స్ చాలా ఉన్నాయి. ఈవెన్ నా ఛానల్ డైలీ చూసేవాళ్ళు కూడా ఫాలో అవ్వని ఛానల్స్ బోల్డ్ అని ఉన్నాయి. ఏంటంటే ఒకటే వాదన ఇక్కడ, ఏంటంటే నేనే వీడియో షూట్ చేస్తున్నాను, నా ఓన్ వీడియో ఇది, యూట్యూబే మ్యూజిక్ ఇచ్చింది, నేను మ్యూజిక్ పెట్టుకుంటాను, ఇదొక్కటే వాళ్ళు చెప్పేది. సో ఈ టైప్ ఆఫ్ అన్ని రకాల వీడియోస్కి మ్యూజిక్స్ వాడకూడదు. మీకు ఎగ్జాంపుల్స్తో సహా చెప్తాను. ప్రతి ఒక్కటి కూడా అన్ని రకాల కంటెంట్లు కవర్ చేయడానికి చూస్తాను. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే, మీరు ఓన్గా షూట్ చేసిన వీడియో అయినా సరే కొన్నిటికి మ్యూజిక్స్ ఇవ్వకూడదు, ఇవ్వాల్సినవి ఏంటి ఇవ్వకూడనివి ఏంటో కూడా చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ ఇమేజెస్ ఉన్నాయి అనుకోండి, అసలు ఇమేజెస్తో మ్యూజిక్ అనేది అసలు వ్యాలిడే కాదు. ఇమేజెస్తో ఏ ఇమేజెస్ అయినా సరే, మీ ఓన్ ఇమేజెస్ అయినా సరే మ్యూజిక్ పెట్టకూడదు. ఇమేజెస్తో మ్యూజిక్ అనే కాన్సెప్ట్ రీయూజ్డ్, అది లాంగ్ వీడియో అయినా షార్ట్ అయినా. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇక్కడ ఎక్కువ మంది షార్ట్స్ని అసలు ఒక దీని కింద కన్సిడర్ చేయరు, అదేంటో చెత్తలాగా అన్నట్టు. లాంగ్ వీడియోస్ మంచిగా పెట్టి షార్ట్స్ ఏమో ఏదేదో పెడతా ఉంటారు, అదేమంటే షార్ట్స్గా అంటారు. నాకు ఎలా అనిపిస్తుంది అంటే, అది చూస్తే కొన్ని ఛానల్స్ మన ఇంట్లో చెత్తనంతా ఊడ్చేసి పక్కకి వేరే ఇంట్లోకి పడేసినట్లుగా అనిపిస్తుంది నాకు. అంటే
లాంగ్ వీడియోస్‌లో ఏదైతే వేస్ట్ అంతా మిగిలిపోద్దో అదంతా తీసుకొచ్చి షార్ట్స్‌లో పడేసి మ్యూజిక్ పెడుతున్నారేమో అనిపిస్తది. అసలు అది కాదు. ఎప్పుడైనా మనకి షార్ట్స్ అనేది చాలా పవర్‌ఫుల్ ఛానల్‌కి. మీకు కొత్త ఆడియన్స్ రావాలన్నా, మీకు మంచిగా వ్యూస్ రావాలన్నా కూడా సబ్స్క్రైబర్స్ రావాలన్నా కూడా మంచిగా హెల్ప్ అవుతది షార్ట్స్. అలాంటి షార్ట్స్‌ని ఇలాంటి వాటిలకి యూజ్ చేయకూడదు. ఎక్కువ మంది ఏంటంటే మ్యూజిక్ యూజ్ చేస్తే వ్యూస్ వస్తున్నాయి అనుకుని పెడుతూ ఉంటారు. అసలది రాంగ్. మ్యూజిక్ యూజ్ చేస్తే మ్యూజిక్ వల్ల వస్తున్నాయి గానీ మీ కంటెంట్ వల్ల కాదు కదా వచ్చేది. అండ్ ఇక్కడ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ చాగంటి గారి వాయిస్‌లు ఎక్కువగా చాగంటి గారివి, ఈ గరికపాటి గారివి, మంతెన గారివి ఎక్కువ యూజ్ చేస్తా ఉంటారు వాయిస్‌లు. అవి అన్ని రకాల వీడియోస్‌కి వాడకూడదు. అండ్ ఇంకోటి నేను గమనించింది ఏంటి అంటే ఓన్లీ 15 సెకండ్స్ వరకు మాత్రమే యూజ్ చేయొచ్చు. అంటే 15 సెకండ్స్ లోపు ఉంటేనే ఆ వీడియోని మనం ఆ వాయిస్‌లు యూజ్ చేయొచ్చు. అది కూడా మీరు కనిపిస్తుంటేనే. మీరు కనిపించకుండా ఊరికే ఏదో ఆబ్జెక్ట్ పెట్టేసి అలా కాదు. సో మీరు అంటే వాటిలకి మనమేం కనిపిస్తాం, మనమేం ఇది ఇస్తాం అనుకోవచ్చు. అలాంటప్పుడు అసలు యూజే చేయకూడదు. ఇప్పుడు ఎక్కువ మంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక నువ్వుల గురించి ఎవరైనా చెప్పారనుకోండి, అది ఏ రెమెడీ అవనివ్వండి, లేదా హెల్త్ పరంగా అవనివ్వండి, ఏదైనా సరే ఏముండదు. వాళ్ళ ఇంట్లో నువ్వులు ఉంటాయా, దాన్ని ఒక బౌల్‌లో వేసి స్పూన్‌తో ఇట్లా లేపి దాన్ని చూపిస్తారు. అదే వీడియో. అది వీడియో అండ్ బ్యాక్‌గ్రౌండ్‌లో వాళ్ళ వాయిస్ ఉంటది. అలాగే వేరే ఎవరన్నా ఒక పల్లీల గురించి చెప్పారనుకోండి, ఆ ఇంట్లో పల్లీలను చూపించి లేదా ఉప్పు గురించి చెప్పారనుకోండి, ఆ ఉప్పు గురించి చూపించి ఆ మ్యూజిక్ పెట్టేస్తారు. ఇవన్నీ కూడా ఇన్‌ఆథెంటిక్ కంటెంట్ కిందకే వస్తాయి. అంటే ఏం వాల్యూ లేని కంటెంట్. ఇన్‌ఆథెంటిక్ కంటెంట్ అంటే వాల్యూ లేని కంటెంట్. అలా ఊరికే అందరికీ డబ్బులొచ్చేస్తాయి యూట్యూబ్ నుంచి. ఎవ్వరూ పని చేయరు. అందరూ సోమరిపోతుల్లాగా తయారవుతారు. ఇంట్లో కూర్చొని ఈ పిచ్చి వీడియోలు చేసుకుంటా ఉంటారనమాట ఇహ. బుర్ర అనేది వాడరు. సో యూట్యూబ్‌కి కావాల్సింది ఏంటి అంటే ఒరిజినల్ కంటెంట్ ఉండాలి. ఒరిజినాలిటీ ఉండాలి కంటెంట్‌లో. ఓన్లీ మీరు కనిపించకుండా అసలు ఫేస్ వీడియోసే చేయమని కాదు ఇక్కడ అర్థం. ఫేస్‌లెస్‌లో కూడా మీరు ఎఫర్ట్ పెట్టి మంచి మంచి కంటెంట్స్ ఇవ్వచ్చు. ఇమేజెస్‌తో వాయిస్ ఓవర్ ఛానల్స్ మిలియన్స్‌లో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. అవి ఎందుకు మిగులుతున్నాయి అంటే వాళ్ళ ఎఫర్ట్ కనబడుతుంది. వాళ్ళు కూడా పెంచుకుంటా వెళ్తున్నారు. ఇప్పుడు ఈ అప్డేట్ జూలై 15థ్ అప్డేట్ వచ్చిన తర్వాత ఒట్టి ఇమేజెస్‌తో వాయిస్ ఓవర్ ఎవ్వరు ఇవ్వట్లేదు అసలు. ఎడిటింగ్ కూడా చాలా ఇంప్రూవ్ చేస్తున్నారు. అండ్ నేను నిన్నే చూసాను ఒక వీడియో. ఏదో హిస్టరీ గురించి చెప్తున్నాను అనమాట. ఏఐ ద్వారా వీడియోస్ జనరేట్ చేసి పెట్టారు. అసలు ఎంత బాగున్నాయో వీడియోస్ అయితే. సో ఆ విధంగా మనం ఇంప్రూవ్ చేసుకుంటా వెళ్ళాలి. ఇన్ని అప్డేట్స్ వస్తున్నప్పుడు మీరు ఫేస్ కనిపించకపోయినా సరే ఒక స్టోరీస్ లాగా ఎక్స్ప్లెయిన్ చేయాలి అనుకుంటే ఏఐ ద్వారా వీడియోస్ జనరేట్ చేయాలి. అండ్ వీటికి డబ్బులు ఖచ్చితంగా ఖర్చు పెట్టాలి. డబ్బులు ఖర్చు పెడితేనే ఏఐ ద్వారా మీరు మంచి అవుట్పుట్ అయితే తీసుకోగలరు అనమాట. అండ్ ఎక్కువ మంది పే చేస్తారు. పేమెంట్ చేసిన వాళ్ళకి కూడా సమ్ 11 ల్యాబ్సో ఏదో అని చెప్పారు. నాకు అసలు దాని గురించి ఐడియా లేదు. దాంట్లో ఏదో వాయిస్ ఓవర్ ఇస్తామని ఇట్లాగా అవన్నీ కూడా ఇన్ఆథెంటిక్ కంటెంట్ వచ్చిన ఛానల్స్ ఉన్నాయి. అండ్ సునో మ్యూజిక్ అని చెప్పి ఏదో చెప్తున్నారు కదా, అది కూడా మీరు మ్యూజిక్ వాడచ్చు. కానీ అదే పనిగా చేస్తున్నారు ఎక్కువ మంది. ఇప్పుడు దేవుడు రిలేటెడ్ ఉన్నాయనుకోండి, ఇమేజెస్తో సునో మ్యూజిక్ అని చెప్పి మేమే ఓన్గా క్రియేట్ చేసామని చెప్పి పెట్టేస్తున్నారు. అలాంటి వాటికి కూడా ఇప్పుడు ఇన్ఆథెంటిక్ కంటెంట్ వచ్చిన ఛానల్స్ కూడా ఉన్నాయి దీంట్లో కూడా. సో మీరు మ్యూజిక్ మీరు ఓన్ క్రియేట్ చేయాలి అనుకుంటే మ్యూజిక్ క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ మ్యూజిక్ తగినట్లు సాంగ్ ఉండాలి. అది కూడా ఏఐ ద్వారా కాదు. ఏఐ ద్వారా కాకుండా మామూలు మనుషులు ఉండి చేసేటట్లుగా ఏమన్నా ఉంటే బెటర్ అనమాట. సో మన ఈ వీడియోస్ విషయానికి వచ్చేసరికి ఓన్గా షూట్ చేసే వీడియోస్ గురించి, ఇప్పుడు ఏదన్నా ఒక బొమ్మను చూపిస్తూ మ్యూజిక్ ఇచ్చామనుకోండి, అది రీయూజ్ డే అవుతుంది. అదేం వాల్యూ లేని కంటెంట్ కదా. ఇప్పుడు ఒక ఫోన్ని చూపిస్తూ అంటే ఫోన్ కొన్నారు మీరు, జస్ట్ ఆ ఫోన్ మాత్రమే చూపిస్తూ మ్యూజిక్ ఇచ్చారనుకోండి, అది ఇన్ఆథెంటిక్ కంటెంటే. అలా ఏదైనా కూడా ఒక ఆబ్జెక్ట్ని చూపిస్తూ మ్యూజిక్ వాడకూడదు. అక్కడ మీ ఎఫర్ట్ ఏం లేదు. ఫుడ్ అయినా అంతే. ఇప్పుడు మీరు ప్లేట్లో ఒక ఫుడ్ పెట్టుకున్నారు, అదే ప్లేట్లో ఫుడ్ సర్వ్ చేసుకుని జస్ట్ ఆ ప్లేట్ని వీడియో తీసి మ్యూజిక్ పెట్టి అది కూడా ఇన్ఆథెంటిక్ కంటెంటే అవుతుంది. ఎందుకంటే అక్కడ మీ ఎఫర్ట్ ఏం లేదు. కోర్స్ ప్లేట్లో పెట్టింది అదంతా మీరే చేశారు, అదంతా వీడియోలో కనిపించలేదు కదా. సో ఇది కూడా ఎఫర్ట్లెస్ కంటెంట్ అనమాట. అందుకే ఇన్ఆథెంటిక్ కంటెంట్ అవుతుంది. ఏదైనా అంతే. మీరు ఏ కంటెంట్లో చూసుకున్నా, ఇప్పుడు ట్రావెల్ వ్లాగ్స్ ఉన్నాయనుకోండి, ట్రావెల్ వ్లాగ్స్ కూడా అన్నిటికి మ్యూజిక్స్ అయితే పెట్టకూడదు. అంటే మీరు ఒక సీనరీ లాగా ఏమన్నా ఉంది దాన్ని తీసి మ్యూజిక్ పెట్టారనుకోండి, అది రీయూజ్డే అవుతుంది. అండ్ జాతర రిలేటెడ్ వీడియోస్, రోడ్డు పైన జరిగే ఇన్సిడెంట్స్ జస్ట్ అలాగే డైరెక్ట్గా తీసి పెట్టినా లేదంటే మ్యూజిక్ పెట్టినా ఇవంతా కూడా ఇన్ఆథెంటిక్ కంటెంటే. అండ్ జస్ట్ గాడ్ని చూపిస్తూ దేవుణ్ణి చూపిస్తూ మ్యూజిక్లు వాడినా, మీ ఇంట్లో దేవుడైనా సరే, లేకపోతే రోడ్ మీద మనకి విగ్రహాలు ఇవి పెడుతూ ఉంటారు కదా, అవైనా సరే జస్ట్ అలా చూపిస్తూ మ్యూజిక్ అనేది యూజ్ చేయకూడదు. మీరు ఓన్గా షూట్ చేసిన వీడియో అయినా కూడా అది ఇన్ఆథెంటిక్ కంటెంటే అవుతుంది. అండ్ మార్నింగ్ అని చెప్పి సూర్యోదయాన్ని వీడియో తీసి రోజే అదే పని వాళ్ళకి, డైలీ అదొక షార్ట్ ఉంటుంది. ఆ వీడియో తీసి మ్యూజిక్ ఇస్తారు. మంచి మ్యూజిక్ ఇస్తే అది అంటే అది ఏదో చేసేసామన్న ఫీలింగ్ అనమాట ఎక్కువ మందికి.
అసలు మన ఛానల్ ఎందుకు ఉండాలి? మన ఛానల్ అనేది మన కోసం కాదు ఉండాల్సింది, జనాల కోసం ఉండాలి. అప్పుడే అది ఛానల్ అవుతుంది, యూట్యూబ్ ఛానల్ అవుతుంది. జనాలు ఏం చూస్తారో ఆ వీడియోస్ ఉండాలి మన ఛానల్లో, అంతేగాని మన కోసం మనం పెట్టుకోకూడదు. వ్లాగ్స్ అయినా ఏదైనా, కొంతమంది మేము మెమరీస్ కోసం పెట్టుకున్నాం అంటారు. మెమరీస్ ఉండాల్సింది మీ డ్రైవ్లో, మీ ఫోన్, మీ గూగుల్ డ్రైవ్లో పెట్టుకోండి మెమరీస్ కావాలి అంటే, యూట్యూబ్ ఛానల్లో కాదు. అది పిల్లలు అయినా సరే, ఏ మెమరీస్ అయినా సరే మీరు పెట్టాలి అనుకుంటే ఒక వీడియో అది జనాలకు ఉపయోగకరంగా, ఇప్పుడు ట్రావెల్కి వ్లాగ్ చేశారు, బ్యాక్గ్రౌండ్లో వాయిస్ ఓవర్ ఇవ్వండి, పలానా ప్లేస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పండి, అలా ఉండాలి. అంతేగాని మొత్తం మ్యూజిక్ పెట్టేస్తే ఏ వాల్యూ ఉండదు. అండ్ ట్రావెల్ వ్లాగ్స్కి కాదు, నార్మల్ వ్లాగ్స్కి కూడా మీరు మొత్తం మ్యూజిక్ పెట్టకూడదు. అది లాంగ్ వీడియో అయినా షార్ట్ వీడియో అయినా సరే మొత్తం మ్యూజిక్ పెట్టకూడదు. మ్యూజిక్ అసలు వాడచ్చు, అసలు వాడకూడదని కాదు. ఇప్పుడు ఒక ట్రావెల్ బ్లాగ్ ఉంది, ఒక 10 to 15 minutes వచ్చింది అనుకోండి, 10 నుంచి 15 నిమిషాలు అంటే అక్కడ ఏం చెప్పడానికి మ్యాటర్ లేదు, చాలా తక్కువే ఉందనుకోండి, అప్పుడు మీరు కనీసం 15 నిమిషాలు ఉంటే వీడియో, కనీసం 10 నిమిషాలన్నా మీ వాయిస్ ఓవర్ ఉండాలి. మిగతాది మీరు మ్యూజిక్ పెట్టుకోవచ్చు, అక్కడక్కడ మ్యూజిక్ పెడుతూ అట్లా. సో అట్లా మ్యూజిక్ అసలు వాడకూడదని ఏం లేదు, మ్యూజిక్ వాడచ్చు, కానీ వాల్యూ ఉన్న కంటెంట్ ఉండాలన్నమాట. వాయిస్ ఓవర్ ఇస్తే మీ వాల్యూ యాడ్ అయినట్లు అనమాట. సో మీకు అర్థమైంది కదా, ఏ వీడియో అయినా సరే అనవసరమైన వీడియోస్ అన్ని మ్యూజిక్తో పెట్టేసేయకండి. ఇప్పుడు రోడ్డు మీద వెళ్తూ, ఇప్పుడు బైక్ మీదో కార్లోనో వెళ్తూ వీడియో తీస్తారు, వీడియో తీసేసి మ్యూజిక్ పెడుతూ ఉంటారు, అది కూడా ఇన్ఆథెంటిక్ కంటెంటే. అంటే ఇక్కడ నేను చెప్పేది ఏంటి అంటే, మీకు 1-2 వీడియోస్ ఉండి ఇమీడియట్గా వచ్చేసేది రీయూజ్డ్ అనేది. 1-2 వీడియోస్ ఉంటే మీకు మానిటైజేషన్కి అప్లై చేసిన వ్యూస్ తక్కువ ఉన్నాయి అనుకోండి, ఏ ఇష్యూ రాదు. మానిటైజేషన్ అయిన తర్వాత ఆ వీడియోస్కి వ్యూస్ పెరిగినాయి అనుకోండి, అప్పుడు ఇన్ఆథెంటిక్ కంటెంటే అవుతుంది, అదే రీయూజ్డ్ కంటెంట్ ఇన్ఆథెంటిక్ ఏదైతే అది వచ్చేస్తుంది అనమాట. అలాగే ఈవెంట్స్లో జరిగే వీడియోస్, ఒక ఈవెంట్ ఏదో జరుగుతుంది అనుకోండి, స్టేజ్ పెర్ఫార్మెన్స్ ఏదో జరుగుతుంది అనుకోండి, అలాంటి వీడియోస్ని కూడా తీసి పెట్టకూడదు. అది రీయూజ్డ్ అన్న అవుతుంది, ఇన్ఆథెంటిక్ కంటెంట్ అయినా అవుతుంది. సో వాయిస్ ఓవర్ కంపల్సరీ ఉండాలి. ఇప్పుడు ఈ యాన్యువల్ డే వచ్చింది కదా, యాన్యువల్ డేకి కంపల్సరీ పెడతారు, కాపీరైట్స్ వస్తాయి. అండ్ నాకు డౌట్స్ వస్తాయి, నాకు తెలిసి ఈ విషయం, కామెంట్స్ వస్తాయి, ఇక్కడ ఫేస్బుక్లో అడుగుతారు, ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి. సో ఎప్పుడైనా సరే ఆ పెర్ఫార్మెన్స్లు మనం పెట్టాలి అంటే విత్ వాయిస్ ఓవరే ఉండాలి, లేదంటే మీరు కాపీరైట్కి రెడీగా ఉండాలి. కాపీరైట్ వచ్చినా అదేమి ఇన్ఆథెంటిక్ యూజ్డ్ కాదు, కాపీరైట్ వేరు, ఇవన్నీ వేరు అసలు. ఒకవేళ మీకు మీ బాబో డాన్స్ చేస్తూ ఉన్నారనుకోండి, ఆ వీడియోలో మీరు ఆ వీడియో పెట్టాలనుకున్నారు, కనీసం కొంచెం పాట అన్న వాయిస్ ఓవర్ ఇచ్చి మిగతాది మీరు డైరెక్ట్గా పోస్ట్ చేయొచ్చు విత్ సౌండ్, విత్ మ్యూజిక్ చేస్తే అది కాపీరైట్ వస్తుంది. కాపీరైట్ వచ్చినా ప్రాబ్లం ఏం లేదు దానివల్ల. ఎందుకు ప్రాబ్లం లేదంటే, మీకు ఆ వీడియో వరకు రెవెన్యూ రాదు అంతే తప్ప, వేరేగా మానిటైజేషన్ అవ్వకపోవడం లాంటివి ఏమీ ఉండవన్నమాట. అలాగే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉన్నారనుకోండి, అంటే ఒక గుంపులాగా జనాలు ఉన్నారు, వాళ్ళు జస్ట్ వీడియో తీసి మ్యూజిక్ పెట్టడమో లేదా డైరెక్ట్గా పోస్ట్ చేయడమో చేయకూడదు. అండ్ మీ ఇంట్లో ఫంక్షన్స్ జరిగినా సరే చుట్టాలందరినీ ఒక వీడియో తీసేసి మ్యూజిక్ పెట్టడం, ఇవన్నీ కూడా ఇన్ఆథెంటిక్కే అవుతుంది. ఎందుకంటే వాల్యూ లేని కంటెంట్ అది కూడా. అంటే వాల్యూ యాడ్ అవ్వాలి అంటే మీరు వాయిస్ ఓవర్ ఉండాలి, అప్పుడు వాల్యూ యాడ్ అవుతుంది ఈ టైప్ ఆఫ్ వీడియోస్ అన్నిటికీ కూడా. అండ్ కొంతమంది ఊరికే జస్ట్ పొలాలను చూపిస్తూ మ్యూజిక్ ఇస్తూ ఉంటారు, అంటే జస్ట్ ఊరికే పొలాలను చూపిస్తూ మంచి ఈ విలేజ్ మ్యూజిక్ పెడితే వ్యూస్ వస్తాయి మంచిగా. ఎందుకు వస్తాయి వ్యూస్? ఆ సాంగ్ వల్ల వస్తాయి వ్యూస్, అది కూడా ఇన్ఆథెంటిక్ కంటెంటే అవుతుంది. సో మీకు అర్థమైంది కదా, ఏదైనా సరే మీరు ఓన్గా షూట్ చేసిన వీడియో అయినా సరే ఒక వాల్యూ ఉన్న వీడియో. మరి మ్యూజిక్ ఎలాంటి వాటికి ఇవ్వాలి? అన్ని వాల్యూ లేని వీడియోస్ అయితే వేటికి మ్యూజిక్ ఇవ్వాలి అంటే, ఇప్పుడు మీరు కనిపిస్తూ డాన్స్ చేస్తున్నారు అనుకోండి, మీరు హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు. మీరు కనిపిస్తూ డాన్స్ చేస్తున్నా లేదంటే కనిపిస్తూ యాక్ట్ చేస్తున్నా డైలాగ్ తగినట్లు మీరు యూస్ చేసుకోవచ్చు. అలాగే ఫుడ్ రిలేటెడ్ ఉందనుకోండి, ఫుడ్ రిలేటెడ్ వీడియోస్కి మీరు మొత్తం ప్రాసెస్ అంతా చూపిస్తుంటే కూడా మ్యూజిక్ వాడుకోవచ్చు. అండ్ ఇక్కడ ఒక్కొక్కసారి వాటికి కూడా వస్తుంది రీయూజ్డ్, ఏది అంతా కరెక్ట్గా పెట్టినా కూడా వస్తుంది, అప్పుడు అపీల్ చేసుకోవచ్చు, అపీల్ చేసుకుంటే అవుతుంది రీయూజ్డ్ అని వస్తే కనుక. ఇవన్నీ చెప్పిన తర్వాత ఎట్లా ఉంటుందంటే, ఇలాంటి వీడియోస్ బోల్డన్ని ఉన్నాయి కదా, మరి ఆ ఛానల్స్కి ఏం ఎందుకు ఎఫెక్ట్ పడలేదని మీకు అనిపిస్తుంది. సో ఇప్పుడు ఏ ఛానల్ అయినా సరే చెప్పాను కదా, ఏ ఇష్యూ కూడా ఏ 2 ఛానల్స్కి కూడా ఒకటేసారి రాదు, అది ఎప్పటికైనా మన ఛానల్లో ఖచ్చితంగా ఆ ఎఫెక్ట్ అనేది పడుతుంది. ఈ మధ్యకాలంలో నేను చాలా ఛానల్స్కి మానిటైజేషన్కి అప్లై చేశాను, అంటే లైక్ రీయూజ్డ్ ఇష్యూస్ కాదు ఇవి, మానిటైజేషన్కి నేనే అప్లై చేశాను అనమాట. నిజంగా నాకు ఎంత సాటిస్ఫాక్షన్గా ఉంటుందంటే ఆ ఛానల్స్తో. ఇప్పుడు ఆ ఛానల్స్లో చాలా మిస్టేక్స్ ఉంటున్నాయి, మనం అదే విధంగా అప్లై చేసేస్తే కొన్ని ఛానల్స్కి రీయూజ్డ్ వస్తుంది, కొన్ని ఛానల్స్కి అప్పటికప్పుడు మానిటైజేషన్ అయినా కూడా తర్వాత మానిటైజేషన్ పోయే ఛానల్స్ అనమాట అవి నేను ముందే క్లియర్ చేసేస్తున్నాను మొత్తం. ఏవైతే ఉండకూడదో అవన్నీ మొత్తం తీసేసి ఆ వీడియోస్ని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎందుకు తీస్తున్నాను ఆ వీడియోస్, ఎందుకు చెప్తున్నాను తీసేయమని, ఇవన్నీ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి
ఈ పలానా ఇష్యూ వల్ల మీరు పెట్టకూడదు అని చెప్పి మొత్తం చెప్పిన తర్వాత ఇవన్నీ నేను చెప్పినవన్నీ ఫాలో అయితే మీకు ఎప్పటికీ ఎలాంటి ఇష్యూ రాదు అండ్ నాతో అవసరం రాదు అనేసి చెప్తున్నాను అనమాట. అది వాళ్ళకి తెలియదు. అంటే లైక్ ఇష్యూ రాలేదు కాబట్టి వాళ్ళకి తెలియదు ఆ విషయం. నాకు తెలుసు కదా. నిజంగా ఏదన్నా ఒక ఛానల్ మానిటైజేషన్ అయ్యింది అంటే ఎంత హ్యాపీగా అనిపిస్తుందో. అంటే అదొక మంచి సాటిస్ఫాక్షన్ అనమాట. ఇంకా ఇంకా ఛానల్కి ఎప్పటికీ ఇష్యూ రాదు. అండ్ వాళ్ళు చెప్పేది వినేవాళ్ళు అయితేనే వింటారు. వినని వాళ్ళైతే మనం ఏం చేయలేము దానికి. సో నేను ఏ ఛానల్ తీసుకున్నా సరే ఒకవేళ డిలీట్ చేయాల్సినవి ఉంటే ముందే చెప్తాను. ఏమేమి చేంజెస్ చేయాలో మొత్తం అన్ని చేపించి అప్పుడే మానిటైజేషన్కి అప్లై చేస్తాను అనమాట. ఇది వరకు నాకు మానిటైజేషన్కి అప్లై చేయాలంటే పట్టే టైం అరగంట గంట పట్టేది. అంటే చెక్ చేసి మానిటైజేషన్కి అప్లై చేయడం. ఇప్పుడు ఒక్కొక్క ఛానల్ అయితే ఒక రోజు కూడా పడుతుంది. అంత చెక్ చేయాల్సి వస్తుంది. అంత క్లారిటీగా చెక్ చేసి ఛానల్లో ఉన్న వీడియోస్ నెంబర్ని బట్టి కూడా ఉంటుంది అండి. తక్కువ వీడియోస్ అయితే ఫాస్ట్గానే అయిపోద్ది. కొంచెం ఎక్కువ వీడియోస్ అయితే గ్యారంటీ అసలు ఒక ఛానల్కి అయితే 2 days టైం పట్టింది. మొత్తం 2 days కూర్చుని అంటే ఆవిడేం డిలీట్ చేయట్లేదు వీడియోస్. మళ్ళీ చెక్ చేసి డిలీట్ చేయించి మొత్తానికి అప్లై చేస్తే మానిటైజేషన్ అయిందనమాట. అదేంటంటే వాళ్ళకి తెలియదు. వాళ్ళు ఏమనుకుంటున్నారు, నా ఓన్ వీడియోనే కదా ఎందుకు డిలీట్ చేపిస్తున్నారు అనుకుంటారు. కానీ ఇన్ని ఉంటాయి అనమాట. ఒక ఛానల్ మానిటైజేషన్ అవ్వడం వెనకాల బోల్డ్ అంత ఉంటుంది ఒక రకంగా చెప్పాలంటే. నాకు మానిటైజేషన్ అయిపోయిన తర్వాత కొన్ని ఛానల్స్ వాళ్ళు నెక్స్ట్ ప్రాసెస్ కోసం కూడా వచ్చేవాళ్ళు ఉంటారనమాట. నేను ఛానల్స్ చూడండి జనరల్గా ఆ టైంలో. ఎందుకంటే చూస్తే నేను ఆగలేను చెప్పకుండా. అంటే ఇప్పుడు ఆ ఛానల్లో ఇష్యూ ఉందనుకోండి, చెప్పాలనిపిస్తుంది. వాళ్ళకి అదొక నెగిటివ్గా అనుకుంటారేమో. అంటే ఇదేంటి మానిటైజేషన్ అయిన తర్వాత ఇలా చెప్తున్నారు అనుకుంటారేమో అని చెప్పి మూసుకుని కూర్చోలేను. ఖచ్చితంగా చెప్పేస్తాను. సో అలా మార్చమన్నప్పుడు అంటే కొంతమందికి అర్థమవుద్ది, కొంతమందికి అర్థం కాదు. సర్లే వదిలేసేయండి, ఏమన్నా ఇష్యూ వస్తే అప్పుడు చూసుకోవచ్చులే అన్నట్లు ఇంకా అలా వదిలేస్తున్నాను అనమాట. ఇంకా సో ఇష్యూ వస్తే వాళ్ళకి అర్థమవుతుంది కదా అప్పుడు. అది అట్లా అసలు నేను అందుకే పట్టించుకోను. చూస్తే మళ్ళీ చెప్తామని చెప్పి పట్టించుకోను అనమాట అసలు ఛానల్స్ని. ఎందుకంటే వాళ్ళకి మానిటైజేషన్ అయిపోయింది. మనం ఎన్ని చెప్పినా కూడా అది ఎక్కదనమాట. ఏమన్నా ఇష్యూ వచ్చిన తర్వాత అప్పుడు చెప్తేనే అప్పుడు అర్థమవుద్ది అనేసి అనుకుంటాను అనమాట. సో అది ఇన్ని రకాలైతే ఉన్నాయన్నమాట మనకి ఈ ఇన్ఆథెంటిక్ కంటెంట్లో. ఏదైనా సరే మీ ఎఫర్ట్ లేకుండా ఒక వీడియో రెడీ అయ్యింది అంటే అది ఇన్ఆథెంటిక్కే. మీ ఎఫర్ట్ లేకుండా ఈ టైప్ ఆఫ్ వీడియోస్ ఇప్పుడు నేను ముందంతా చెప్పాను కదా, ఈ టైప్ ఆఫ్ కంటెంట్ పెట్టే ఛానల్స్ బోల్డ్ అని ఉన్నాయి. నేను ఛానల్ చెక్ చేసినప్పుడు ఖచ్చితంగా ఉంటాయి షార్ట్స్లో ఈ టైప్ ఆఫ్ వీడియోస్ కంపల్సరీ. అది తక్కువ వీడియోస్ అవనివ్వండి, ఎక్కువ వీడియోస్ అవనివ్వండి, ఏదైనా సరే. ఇంకోటి ఏఐ ద్వారా చేసే వీడియోస్లో క్యాట్ రిలేటెడ్ కంటెంట్ ఉంటాయి కదా, క్యాట్తో డ్యాన్స్ చేపిస్తూ ఉంటారు, అవన్నీ కూడా ఇన్ఆథెంటిక్ కంటెంటే. ఎందుకంటే మీరు పోనీ అమౌంట్ ఏమన్నా పెడుతున్నా కూడా అక్కడ ఏం చేసేదేం లేదు కదా, జస్ట్ వీడియోని ఎడిట్ చేసి మ్యూజిక్ పెడుతున్నారు. సో ఇదేంటంటే రీయూజ్డ్ వచ్చింది అనుకోండి అపీల్ చేయొచ్చు. ఎందుకంటే వీడియోస్ అన్ని వేరేగా ఉంటాయి కాబట్టి అపీల్ చేస్తే అయిపోతుంది. కానీ ఇన్ఆథెంటిక్ కంటెంట్ వచ్చింది అనుకోండి 3 నెలలు గోవింద. సో 3 నెలలు పోయినట్టే ఇంకా. సో 3 నెలలు రెవెన్యూ రాదు అండ్ ఆ వచ్చిన రెవెన్యూ అంతా కూడా యూట్యూబ్కే వెళ్ళిపోతుంది. అండ్ ఇన్ఆథెంటిక్ కంటెంట్ పెట్టి కూడా ఇప్పటి వరకు 3 times 4 times పేమెంట్స్ తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అఫ్కోర్స్ బీభత్సంగా ఏం కాదు, $100 అంతే. సో అలా 3-4 times తీసుకుని నిన్నే ఒక ఛానల్ వచ్చింది నాకు 4,000 వీడియోస్ ఉన్నాయి. అసలు ఆ ఛానల్లో అంటే నేను కొన్ని ఇంకా చెప్పలేదు, వీళ్ళు ఫీల్ అవుతారేమోనని చెప్పి. అసలు అంతా మొత్తం ఇన్ఆథెంటిక్ కంటెంటే. మొత్తం షార్ట్స్ అన్నీ అయితే అసలు అవే చాలా వరకు. కొన్ని కనిపిస్తూ చేశారు, అవి ఓకేలే, కానీ మిగతా అన్నీ కూడా ఇన్ఆథెంటిక్ కంటెంట్ కిందకు వచ్చేవి. వాల్యూ లేని కంటెంట్ అనమాట. అంటే అసలు యూట్యూబ్ని అంత ఈజీగా తీసుకుని అంతమంది అన్ని ఛానల్స్ క్రియేట్ చేయడం వల్లే ఇన్ని రూల్స్ ఎక్కువైపోతున్నాయి. ఎవరికి వాళ్ళు ఊరికే వస్తున్నాయి డబ్బులు యూట్యూబ్ నుంచి అనుకుని స్టార్ట్ చేయడం తప్ప ఏమీ లేదు ఇక్కడ. ఇది ఇన్ఆథెంటిక్ కంటెంట్ కదా. ఇక లైవ్ల విషయం తీసుకుంటే లైవ్స్ బీభత్సంగా చేసి పడేస్తున్నారు. అసలు టెక్స్ట్ లైవ్స్ నేను ఎన్నిసార్లు చెప్పాను వద్దు అని చెప్పి. ఒక రకంగా ఇప్పుడు నిన్న వచ్చారని చెప్పాను కదా, వాళ్ళకి మానిటైజేషన్ పోవడానికి కూడా ఆ లైవ్సే రీజన్ అయింది. ఇన్ఆథెంటిక్ కంటెంట్ ఉన్నా కూడా ఛానల్లో దానికంటే కూడా ఇది ఎక్కువ ఎఫెక్ట్ ఉంది ఛానల్లో. సో దానివల్ల పోయింది, మానిటైజేషన్ పోయింది. అలా ఉంటుంది అనమాట యూట్యూబ్తో మనం కరెక్ట్గా పెట్టకపోతే. అండ్ అపీల్ విషయానికి వచ్చేసరికి సో ఈ అపీల్ ఏంటంటే ఇట్లా వచ్చినప్పుడు అపీల్ టెక్స్ట్ అపీల్ వస్తుంది అనమాట. సో ఆ టెక్స్ట్ అపీల్ అనేది వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు మనకి. ఏం ఇన్స్ట్రక్షన్స్ అంటే అవి కామన్ ఉంటాయి అందరికీ. ఇది యాక్చువల్గా ఇది వరకు ఇప్పుడు ఇన్ఆథెంటిక్ కంటెంట్లో వస్తుంది కదా, ఇది వరకు సెక్షువల్లీ గ్రాటిఫైయింగ్ కంటెంట్లోను ఇంకోటి గ్రాఫిక్ కంటెంట్, ఈ రెండిట్లో వచ్చేదన్నమాట ఆ ఇష్యూ. అదే అట్లా అపీల్ అనేది. ఆ టెక్స్ట్ అపీల్స్ చాలా తక్కువ సార్లు రిప్లై వచ్చేది వాటి నుంచి మనకి. అది ఎలా చేయాలి అంటే వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం
మీరు మీ బాధంతా వాళ్ళకి చెప్పాలి. అంటే నేనే ఓన్‌గా క్రియేట్ చేస్తున్నాను. బట్ నాకెందుకు ఈ పాలిసీ వచ్చింది. ఒకసారి నా ఛానెల్ చూడండి. ఇట్లాగా ఇవంతా రాస్తాము. రాసిన తర్వాత ఇది ఒక్కొక్క ఛానెల్‌కి ఒక్కో రకంగా ఉంటది. ఇది కామన్‌గా ఉండదనమాట. ఇప్పుడు మీ ఛానెల్ ఏముందో మీరు అది చెప్పాలి. అది రాయాలన్నమాట ఇంగ్లీష్‌లో. రాసి తర్వాత మోస్ట్ పాపులర్ వీడియో లింక్స్ 2 పెట్టమంటారు. సో, మోస్ట్ పాపులర్ మీ ఛానెల్‌లో లాంగ్ వీడియోస్‌లో మోస్ట్ పాపులర్ ఒక 2, షార్ట్స్‌లో మోస్ట్ పాపులర్ లింక్స్ ఒక 2 పెట్టి మనం సబ్మిట్ చేస్తామన్నమాట అపీల్. అండ్ ఇక్కడ సపోర్ట్ టీమ్‌తో మాట్లాడే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. సపోర్ట్ టీమ్‌తో మాట్లాడినా కూడా వాళ్ళతో ఎలాంటి ఉపయోగం లేదు. ఎందుకంటే సపోర్ట్ టీమ్ అనేవాళ్ళు వాళ్ళు మనకి ఏమన్నా లైక్ వెరిఫికేషన్ టైంలోనో ఛానల్‌లో వెరిఫికేషన్‌లో ఏమన్నా ఇష్యూ వచ్చినా, యాడ్సెన్స్‌లో ఏదైనా ఇష్యూ వచ్చినా, పిన్ రాకపోయినా ఇట్లాంటి వాటిల్లో వాళ్ళు హెల్ప్ చేస్తారు. అంతే తప్ప ఈ మానిటైజేషన్‌లో వాళ్ళకి ఏమీ ఐడియా ఉండదు. దట్టు ఇవన్నీ కొత్త కొత్త అప్డేట్స్. పాపం వాళ్ళు చాలా ప్రొఫెషనల్‌గా మేము మా ఇంటర్నల్ టీమ్‌కి ఇది చేస్తాము, అది చేస్తామని చెప్తారు గానీ ఎంత ఇచ్చేసినా అది మానిటైజేషన్ ఇష్యూ. అది ఆటోమేటిక్‌గా రిజాల్వ్ అవ్వాలి. ఆటోమేటిక్ సిస్టమ్స్ ద్వారానే రిజాల్వ్ అవ్వాలి. మీకు వీడియోస్ అన్నీ కరెక్ట్‌గా ఉండి ఆటోమేటిక్‌గా అయిపోతుందది. సో, వాళ్ళేమీ చేయలేరు సపోర్ట్ టీమ్ వాళ్ళు. వాళ్ళ నుంచి మనకు మెయిల్స్ వస్తాయి. ఏదో పాపం హెల్ప్ చెయ్యాలి అన్న ఉద్దేశంతో పెడతారు. కానీ ఏం ఉపయోగం ఉండదు. వాళ్ళు పంపించే మెయిల్స్ వల్ల మనకి ఎలాంటి యూజ్ ఉండదు. ఈ టైప్ ఆఫ్ ఇది వచ్చినప్పుడు వాళ్ళేమి చేయలేరనమాట. అండ్ ఈ మధ్య కాలంలో నేను చూస్తున్నాను చాలా ఛానెల్స్ ఏంటంటే ఇది లైవ్స్ ద్వారా మానిటైజేషన్ అయిపోయిందని గ్రేట్‌గా చెప్పుకుంటున్నారు. అది చూసి ఇంకొకళ్ళు లైవ్స్ స్టార్ట్ చేస్తున్నారు. లైవ్స్ ద్వారా మానిటైజేషన్ అవుతుంది. ఫేస్ లైవ్స్ చేసినా, కరెక్ట్ లైవ్స్ చేస్తే మానిటైజేషన్ అవ్వుద్ది. కానీ అసలు ఛానెల్స్ అనేది గ్రోతే ఉండట్లేదు. అది నేను ఎన్ని సార్లు చెప్పినా కూడా కొంతమందికేమో అర్థమవుతుంది. కొంతమందికి అసలు ఏమి అర్థం కావట్లేదు. ఎప్పుడైనా సరే మనం ఛానెల్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి వాచ్ అవర్స్ కోసమే మన మైండ్ సెట్ పెట్టుకోకూడదు. మీరు కంటెంట్ ఏమిస్తారు అది ఇంపార్టెంట్. మీరు కంటెంట్ ఏమి ఇవ్వకుండా ఎవరు చూడరు కదా! మీరు కంటెంట్ లేకుండా మీ ఛానెల్‌లో వ్యూస్ వస్తున్నాయి అంటే అది గ్రోత్ లేని ఛానెల్లే. అంటే వ్యూస్ వస్తున్నాయంటే నా ఉద్దేశం ఇక్కడ లైవ్స్‌కి గనుక మీకు వ్యూస్ వస్తున్నాయి అనుకోండి, వాచ్ అవర్స్ వస్తాయి. మంచిగా వాచ్ అవర్స్ వస్తాయి. అంతా కరెక్ట్ చేస్తే మానిటైజేషన్ అవుతుంది. అంతా అయిపోయిన తర్వాత ఏ మాత్రం గ్రోత్ ఉండదు. ఇప్పుడు మనం యూట్యూబ్‌లో ఛానెల్స్ పెట్టేది ఎందుకు? ఇప్పుడు యూట్యూబ్‌కి వచ్చేదే అందరూ డబ్బులు వస్తున్నాయి అనే కదా! సో, అలా ఉన్నప్పుడు డబ్బులొస్తున్నప్పుడు మనం ఎంత కరెక్ట్ కంటెంట్ ఇవ్వాలి? అసలు కంటెంట్ లేకుండా ఫైనల్‌గా ఏదేదో చేసుకుంటా వెళ్ళిపోతున్నారు. ఎప్పుడైనా సరే యూట్యూబ్‌లోకి మీరు రాదలుచుకుంటే కంటెంట్ ఉంటేనే దిగాలి యూట్యూబ్‌లోకి. అది లేకుండా నన్ను కూడా అడుగుతా ఉంటారు. సజెస్ట్ చేయండి. నాకేదన్నా కంటెంట్ సజెస్ట్ చేయండి అని చెప్పి. ఇప్పుడు మీరేం చేయగలరో అది చేయాలి కదా! నేనేం చేయలేను కదా! ఇప్పుడు సరే నాకు కంటెంట్ తెలుసు. ఇది బావుంటది అని నేను చెప్పాననుకోండి ఫర్ ఎగ్జాంపుల్. అది మీకు రాదు. ఎలా చేస్తారు? చేయలేరు కదా! యూట్యూబ్ అంటే ఏదో ఒక వీడియో, 2 వీడియోలు కాదు కదా! మనం పెట్టుకుంటూ వెళ్ళాలి కదా! వీడియోస్ అనేది పెట్టుకుంటూ కంటిన్యూస్ ప్రాసెస్ అది ఇంకా. సో, అలా పెట్టుకుంటా వెళ్ళాలి అన్నప్పుడు వేరే వాళ్ళు ఎలా రికమెండ్ చేస్తారు చెప్పండి ఒకసారి? సో, మీరేం చేయగలరో అది చెయ్యాలి. అంతేగాని వేరే వాళ్ళపైన డిపెండ్ అవ్వకూడదు. సో, ఇనాథెంటిక్ కంటెంట్ అంటే ఇది. అండ్ ఇంకా చాలా రకాల వీడియోస్ ఉంటాయి. వీటిల్లో కూడా ఏదైనా సరే మీరు వీడియోలో వాల్యూ లేకుండా మ్యూజిక్ అనేది వాడకూడదు. ఓన్లీ టెక్స్ట్‌తో మ్యూజిక్ గానీ, ఇమేజెస్‌తో మ్యూజిక్ ఇవన్నీ కూడా ఇనాథెంటిక్ కంటెంట్ కిందకే వస్తాయి. మోస్ట్‌లీ ఈ టాపిక్‌లో అన్నీ కవర్ చేశాననే అనుకుంటున్నాను. ఇంకేమన్నా అర్థం కాకపోతే గనక నాకు ఫేస్‌బుక్‌లో మెసేజ్ చేయండి. ఇక్కడ మెసేజ్ చేసి వెయిట్ చేయొద్దు అండ్ రిపీటెడ్‌గా పెట్టొద్దు కామెంట్స్. నాకు టైం సెట్ అయితే ఇక్కడ రిప్లై ఇస్తాను. లేదు అంటే గనక ఫేస్‌బుక్‌లో మెసేజ్ చేయొచ్చు నాకు. నా ఫేస్‌బుక్ లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్‌లో ఉంటది. అండ్ కొంతమంది ఫేస్‌బుక్‌లో మెసేజ్ చేయమంటే నాకు ఫేస్‌బుక్ లేదంటారు. నేనేం చేస్తాను ఫేస్‌బుక్ లేకపోతే మెసేజ్ చేయమని చెప్పాను. మీకు డౌట్ క్లారిఫై అవ్వాలంటే క్రియేట్ చేసుకొని చేయండి అంతే.